హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వారికి అప్డేట్ అండి. ఎగ్జామ్స్ అప్డేట్. ప్రజెంట్ కేయూ అఫీషియల్ వెబ్సైట్లో టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. ఇది మనం పైన చూసుకున్నట్టయితే 3rd మేన రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఇది ప్రెస్ నోట్ వచ్చినప్పుడే రిలీజ్ చేయాలి. ఎందుకు ఆపారు అంటే కాలేజెస్ యూనివర్సిటీకి ఇంకా ఫీజు పే చేయలేదు. సో అప్పటి వరకు ఏమన్నా పే చేస్తారేమో అని ఆగారు. అంతేకాకుండా 50% అయితే కాలేజెస్ యూనివర్సిటీస్కి ఫీజు పే చేశాయి. ఇంకా కొన్ని కాలేజెస్ ఎగ్జామ్ ఫీజు మాత్రం పే చేయలేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అనే కాన్సెప్ట్తో ఇవైతే పే చేయలేదు. అంతేకాకుండా 14th నుంచి అయితే ఎగ్జామ్ కన్ఫామ్గా ఉండే అవకాశం ఉంది. మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు అన్ని కాలేజెస్ పే చేస్తేనే ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెంటర్స్ పడాలి కదా. సెంటర్స్ పడాలి అంటే ఒక కాలేజ్ పే చేయలేదనుకోండి, సపోజ్ ఆ కాలేజ్కే సెంటర్ పడాలి అంటే అలా కుదరదు. సో అందరూ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఇవి ఆలోచించకండి, ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్తో ప్రిపేర్ అవ్వకుండా ఉంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా రాయాల్సింది మనమే కదా. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. 14th నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. 2nd, 4th, 6th సెమిస్టర్, అంతేకాకుండా 1st, 3rd, 5th సెమిస్టర్. అదేవిధంగా ఈ హాల్ టికెట్స్ అనేవి 12th ఆర్ 13th ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి ఇక పోస్ట్ పోన్ సంగతి పక్కన పెట్టండి. ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అంటే అన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. అంతేకాకుండా మీరు ఐసెట్కి, బీఈడీకి అప్లై చేయండి. ఇంకా అప్లై చేయని వాళ్ళు, మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్న రోజున డిగ్రీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అవి పోస్ట్పోన్ చేస్తారు. అవి పోస్ట్పోన్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. మీరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా రాయాల్సింది మీరే కదా. సో కొంచెం ఆలోచించండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. కింద కొత్తగా నిన్ననే వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాము. కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ తెలిసినా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాకుండా ప్రజెంట్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో చివరిగా ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.